మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మా సంఘంలో తబిత అనే యవనస్తురాలు మరి తన ఇళ్లలో పనిచేస్తూ మరి నేను ఇలా సేవకుల కోసం ఉచితంగా మెగాఫోన్లు ఇవ్వాలనుకుంటున్నానంటే నా తరపుని పాస్టర్ గారు ఒక మెగాఫోన్ పాస్టర్ గారికి ఇవ్వండి అని చెప్పడంతో మరి ఒక మెగాఫోను మరి భాస్కర్ రావు గారికి ఇవ్వడం జరుగుతుంది. భాస్కర్ రావు గారు ఇంట్లో నుండి వెలివేయబడి ఒక్కడిగా బయటకు వచ్చి అన్యుల కుటుంబంలో వచ్చి మరి సేవ చేస్తున్నాడు. ఆయనకి సువార్తలో వాడడానికి మెగాఫోన్ తబిత తరఫున అందజేస్తున్నాడు. ఆమె పరిచయం దేవుడు తీరి శాశ్వతంగా ఇచ్చిన సేవకులు కూడా ఆ అమ్మాయి నాకు పెళ్లి కాదు, నీకు పెళ్లి కాదు, ప్రభువుని నమ్ముకుంటే బాప్తిజం తీసుకుంటేనే పెళ్లి కాకపోయినా పర్లేదని బాప్తిజం తీసుకుంది. అమ్మాయి పేరు తబిత దేవుడు దీవించేలా చిన్న ప్రార్థన గట్టిగా ప్రార్థన చేసుకుందాం. స్వతంత్ర తండ్రి వందనాలు కుమార తండ్రి పరిశుద్ధాత్మ తబిత యొక్క మంచి హృదయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఆమె చేస్తున్న పనులు దీవించండి. ఆమె వివాహం కాకపోయినా మరి పర్లేదు, నాకు దేవుడే కావాలని చెప్పి తన కుటుంబం నుంచి వచ్చి బాప్తిజం తీసుకుని మరి బలపడి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు ప్రభా. అందరి బట్టి వందనాలు శుభం తెలియజేస్తుంది. మీకు ఆమె నూరేళ్ళు ఆయుష్ ఇవ్వండి. మీ యొక్క సేవ పరిచయం వాడుకోండి ప్రభా. ఇంకో తండ్రి గారు మరి ఎంతగానో ప్రయాసపడి పేద సేవకులు మరి సువార్త నిమిత్తం ఈ మెగాఫోన్లు మరి హృదయం కలిసి ఇప్పించారు. అందరి బట్టి వందనాలు. సేవకుల ద్వారా మరి సుధాకర్ ద్వారా సేవకుల ద్వారా ఆమె మీరు కోరికలకి మాకు ఇప్పించేందుకు వందనాలు తీసారు. మా సంఘంలో మా ఏ సువార్త పరిచయంలో వాళ్ళు కూడా సహాయం చేయండి. ఇది నూనెంతులుగా అభివృద్ధి పరచడానికి సంఘం అభివృద్ధి పరచడానికి సహాయం చేయండి ప్రభా. మళ్ళీ మీరు కలుసుకుని పర్యాప్త వరకు మా తండ్రిని నన్ను మరి సుధాకర్ గారిని వచ్చే సేవకుల్ని అందరూ మీరు ఎక్కడ చోటు భద్రపరిచి మీ సేవల పరిచయంలో మమ్మల్ని సభ్యులుగా వాడుకుని నడుపుతున్నారు. వేసే వందనాలు. మళ్ళీ మీరు ఆకలి పొగలైతే మీ యొక్క సేవల పరిచయం ఇంకా బాగా వాడుకొని మేమందరూ కలిసి మేము బాగా వేసుకృష్ణ పరిశుద్ధ నామములో అలాగే ప్రతిపంచున్నాం తండ్రి. ఆమేన్.